సోను సూద్ని ముఖ్యమంత్రిని చేద్దాం అనుకుంది ఎవరయ్యా? ముఖ్యమంత్రి పదవి అంటే ఇంత వెర్రితనంగా ఉందా? సినిమా యాక్టర్ని గ్యాకేసేసి నువ్వు ముఖ్యమంత్రి అయిపోయి. పవన్ కళ్యాణ్ గారు రాత్రి పగలు కష్టపడితేనే ఆయనకి 2019లో వల్ల కాలేదు, 2024 చివరికి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే 21 సీట్లకే పరిమితం చేసుకుంటే డిప్యూటీ సీఎం పదవి అందుకున్నారు. మరి సోను సూద్ని ముఖ్యమంత్రిని చేసేది ఎవరు? ఇప్పుడు నార్త్ ఇండియాలో అనుకుందాం. నార్త్ ఇండియాలో ఏ రాష్ట్రంలో అంత వెర్యాదవులు ఉన్నారు జనాలందరూ? లాలూ ప్రసాద్ కుటుంబాన్ని వదిలేసేసి సోను సూద్ని పెట్టుకుంటారా? లేకపోతే యోగి ఆదిత్యనాథ్ను సమాజ్వాదీ కుటుంబాన్ని వదిలేసేసి ఈయన పెట్టుకుంటారా? ఏ రాష్ట్రంలో ఈయన అర్జెంటుగా తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేద్దామని ఎవడనుకున్నాడు? తనకు రాజకీయాల్లో చాలా ఆఫర్లు వచ్చినాయట. సీఎం, డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు వంటి పదవులకు ఆఫర్లు వచ్చినాయట. కొందరు బడా నేతలను సీఎంగా బాధ్యతలు తీసుకోవాలని కూడా అన్నారు. కానీ నేను దానికి అంగీకరించలేదు. నేను రాజకీయాల్లో ఒక జవాబుదారీతనంతో ఉండాలి, కానీ అది నాకు నచ్చదు. ఇప్పుడు నేను స్వేచ్ఛగా సేవ చేస్తున్న ఇకపైన కూడా ఇలాగే ఉంటానని చెప్పుకొచ్చారు. పాపం ఆ చెప్పిన వాళ్ళు ఎవరో కానీ ఈయన్ని మోసం చేసినట్టున్నారు. ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్.